హలో సునీత. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు? పూర్వకాలం ఏమైందిరా? రావట్లేదే. పూర్వీకులు అని అంటారు అంతే. పూర్వీకులు అని అంటారు అంతే. రహస్యాలను చేరవేసే వాళ్ళని. ఐ డోంట్ నో. డోంట్ నో. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని ఏం లేదు. పూర్వకాలం ఐడియా కొంచెం ఆలోచించండి, వచ్చేస్తారు. చాలా మూవీస్లలో కూడా చూసి ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏమంటారు? ఐ డోంట్ నో. తెలియదు అసలు. అవునవును. ఎప్పుడు చూడలేదు మూవీస్లలో. చూశాను బట్ బాహుబలి మూవీలో చూపించారు. నార్మల్గా రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు? రహస్యాలను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఏదో సార్ చెప్పండి, రైటర్ కొంచెం పోస్ట్ ఏమంటారు? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఇప్పుడు రహస్యాలను చేరవేసే. అవును అయినా. సరే వేరే క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. గూఢాచారులు అని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అందుకే నాకు టెన్షన్ ఏం చెప్పాలి. చాలా ఈజీ. వద్దులేండి. ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్. దాన్ని పంచుతారు కానీ ప్రసాదం కాదు, దాంతో మేడలు కడతారు కానీ నివసించరు, ఏంటది? దాంతో మెడల్ కడతారు కానీ నివసించారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. షిప్ ఐ థింక్. పంచుతారు దాన్ని. పంచుతారు కానీ ప్రసాదం కాదు. దాంతో మేడలు కడతారు కానీ నివసించరు దాంట్లో. ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. అదొక గేమ్. నో గేమ్. అదొక గేమ్. ఏమంటారు అది? పంచ గేమ్ ఏముంటుంది? పంచ గేమ్ ఏముంటుంది? అది కార్డ్స్ పంచుతారు. ఇంకేదో కార్డ్స్. ఇంకా చిన్న టాస్క్. ఓకేనా? కొన్ని ఫుడ్ అంటే రియాక్షన్స్ చెప్తాను, ఎలా ఉంటాయో చెప్పాలి. అంటే టేస్ట్లు చెప్తాను, ఎలా ఉంటాయో చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. పులుపు. పులుపు అంటే మీ రియాక్షన్. తింటే మీ రియాక్షన్ ఇట్లా పుల్లగా ఉంటుంది కదా. రియాక్షన్ ఇట్లా కారం. కారం అని ఎక్కువ కారం తింటే ఎక్కువ అంటే పెద్దగా అరుసాం. రియాక్షన్ అని అరుసాం. చేదు. చేదు అంటే ఇట్లా. చేదు అంటే ఇట్లా. ఏమైందిరా? చెప్పండి ఆన్సర్. ప్లేయింగ్ గేమ్స్, కార్డ్స్. ఓకే థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, పేరు అజయ్. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు? అంటే అది ఏమో అంత ఐడియా లేదండి. ఇష్టండి, చాలా మూవీస్లో కూడా వచ్చింది. సంథింగ్ దారుడు అనేది ఉంటుంది లాస్ట్ వర్డ్. సలహాదారు టైప్లో ఒక నేమ్ ఉంటుంది. అది రాంగ్ ఆన్సర్. నాకు అలానే రావట్లేదు. ఉంది, గెస్ చేయండి కొంచెం. రాయబార సంథింగ్ ఏదో ఉంటుంది. రాయబారి కాదు. రాయబారి వేరు. రహస్యాలను చేరవేసే వాళ్ళు. ఏజెంట్స్ టైప్. ఇంగ్లీష్లో ఏజెంట్స్ అంటారు కదా. తెలుగులో గూఢచారి. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? రైట్ ఆన్సర్. చూసారా, నేను అప్పుడే చెప్పేసి మీకు ఆన్సర్ రాకపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దాన్ని పంచుతారు కానీ ప్రసాదం కాదు, దాంతో మేడలు కడతారు కానీ దాంట్లో నివసించారు, ఏంటని?
పంచుతారు కానీ ప్రసాదం కాదు. ఓకే. దాని మేడలు కడతారు కానీ దాంట్లో నివసించలేదు. చెప్పు. నో గెస్. చెప్ హింట్స్ ఇవ్వండి. అదొక గేమ్. స్నేక్ అండ్ లేడరా? ఏడ పంచుతారు అది? అది కాదు. అది కూడా కరెక్ట్ కదా సార్. గేమ్ ఎంతమంది ఆడతారా గేమ్? ఇద్దరా? అది చెప్తే ఇంకా ఏముంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఏమో నో గెస్. జస్ట్ పంచే గేమ్స్ ఏముంటాయి? పంచే గేమ్స్ కార్డ్సా? ఎట్లుంటది మరి మనతోని? ఎలా? ఏమో అట్లా సరే guess ఆన్సర్ చేస్తున్నా. చెప్పండి. ఆన్సర్ అదే, ఎలా చెప్పండి రీజన్? అంటే పంచుతారు కదా కార్డ్స్ అంటే. మెడల్ ఎలా కడతారు? అంటే దాంతో కడతారు కదా 1 by 1 ఇలా కడతారు కదా, ఇలా ట్రయాంగిల్ టైప్లో. అంతేనా? అంటే దాని మేడ టైప్ అంటారు అంతే, జస్ట్ లుకింగ్. సో అలా అని అన్నా అంతే, అది కదా. నార్మల్గా అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు? పక్కన అమ్మాయి ఉన్నప్పుడు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? తర్వాత హెచ్ఆర్ ఆఫీషియల్స్ వాళ్ళు వెళ్ళినారు. ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఎవరైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంకా ఇంకా పేరెంట్స్ ఫన్నీగా ఎలాంటి టైంలో డీసెంట్? మీరేని కాదు, అబ్బాయిలు, టోటల్గా అబ్బాయిలు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఎలాంటి టైంలో డీసెంట్ ఉంటారు? ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు డీసెంట్గా ఉంటారు, రిలేటివ్స్ దగ్గర బాగుండాలని. అలా నాకు తెలీదమ్మా. అంతే. అంతేనా? సరే, ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు? ఫస్ట్ లెగ్స్, పెళ్ళైందా కాలేదా అని. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నార్మల్గా ఇలా వెళ్తుంది, ఏం నోటీస్ చేస్తారు? ఫస్ట్ లెగ్స్ చూస్తాం, తర్వాత ఐస్ చూస్తాం. చూడమే లెగ్స్ చూస్తారా? తెలిసిపోతుంది కదండి, తప్పు కదా అంటే పెళ్ళైన అమ్మాయిని చూడడం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. అలా. సరే, ఓకే, థ్యాంక్ యూ.